కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతున్న మిస్టర్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు మీ కుటుంబానికి పుట్టగతులు లేవు. ఆ రోజున తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో 2004లో మీతో పొట్టు పెట్టుకున్న తర్వాత మీ పార్టీకి భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2014లో బిల్ పాస్ అయిన తర్వాత మీరు కాంగ్రెస్తో మర్జ్ అవుతామని చెప్పి దొంగ ప్రకటనలు చేసి మీరు స్వార్థపరంగా మీరు నిలబడ్డా మీకు గెలిచిన ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల డబ్బును దోచుకోమ్మనో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయాలని కాదు. ఇలా ప్రాజెక్టుల పేరు మీద మీరు చేసిన ఏవైతే దందాలు ఉన్నాయో అవన్నిటికీ ఇలా ఏమవుతుంది, మీ కుటుంబం మొత్తం ఇలా అవినీతిమయమైన పరిస్థితి. ఒకటి లిక్కర్ కేసులో మీ చెల్లి, ఇలా కాళేశ్వరం దాంట్లో మీ బావ, ఈ ఫార్ములా రేసులో నువ్వు, చివరికి ఇవాళ మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెట్టింది అని అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు, దగా చేసినందుకే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమీ ఆలోచన లేకుండా లేరు. మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు ఇంట్లో బండబెట్టింది కూడా అదే, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీద కామెంట్స్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కామెంట్ చేస్తారు. మీకు కనీసము నియతుంటే కాంగ్రెస్ చేసిన మేలేందో మీకు, సమాజానికి విషయం పక్కన పెట్టి అంత పెద్ద ముచ్చట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా? గత ఎన్నికల్లో, అంతకంటే ముందు ఎన్నికల్లో మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా PF స్కామ్కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టి